అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. కాశ్మీర్ అంటే కేవలం లోయ కాదు, అది భారత భద్రతకి పరీక్షా భూమి. మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయం వినగానే మీకు రక్తం మరిగిపోద్ది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కిష్త్వార్ అరణ్యాలు, 12,000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడినటువంటి కొండలు, అక్కడ నెలల తరబడి బతికేలాగా సిద్ధం చేసుకున్నటువంటి ఒక టెర్రరిస్ట్ బంకర్. ఇది సినిమా కాదు, ఇది నిజం. పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి మరో సాక్ష్యం. భారత సైన్యం బయటపెట్టినటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేయబడుతున్నటువంటి జైషే మహమ్మద్ ఇక్కడ కిష్త్వార్ అడవులలో కార్గిల్ తరహా బంకర్ నిర్మించింది. అక్కడ 20 కిలోల బాస్మతి బియ్యం, 50 నూడిల్స్ ప్యాకెట్లు, 15 రకాల మసాలాలు, గ్యాస్ సిలిండర్లు, ఎండిన కట్టెలు, నెలల తరబడి మంచులో బతకడానికి సరిపోయేటువంటి అన్ని వసతుల్ని ఆ బంకర్లో ఏర్పాటు చేసుకున్నారు ఉగ్రవాదులు. ఇది దీర్ఘకాల యుద్ధానికి వాళ్ళు వేసినటువంటి ప్లాన్. లోకల్ సపోర్ట్ లేకుండా ఇది సాధ్యమేనా మిత్రులారా? ఇంత సామగ్రి ఇంత ఎత్తులోకి ఆ అడవుల్లోకి ఎట్లా జరిగింది? లోకల్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ సపోర్ట్తోనే అది సాధ్యమైంది. దాని వెనక నిశ్శబ్దంగా సహకరించినటువంటి చేతులున్నాయి, దేశద్రోహులు ఉన్నారు. ఇప్పటికే 4 స్థానికుల్ని సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇంకా చాలా పేర్లు బయటపడతాయి. ఆ బంకర్ని మన సైనికులు గుర్తించేటువంటి క్రమంలో ఉగ్రవాదులు సైనికులపైన గ్రెనేడ్లు విసిరారు. మన సైనికుడు హవిల్దార్ గజేంద్ర సింగ్ వీరమరణం పొందాడు, దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. 7 జవాన్లకి గాయాలయ్యాయి. మన సైనికుల రక్తం వృధా కాదు, వారి త్యాగాన్ని ఈ దేశం మరచిపోదు. ఇక ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పిఎఫ్ అందరూ కలిసి ఆపరేషన్ త్రషి 1 అనేటువంటి పేరుతో ఉగ్రవాదుల వేట మొదలుపెట్టారు. త్రషి అనేది కాశ్మీర్ డోగ్రీ ప్రాంతాల్లో వాడేటువంటి స్థానిక పదం. దాని అర్థం వేట, తరిమి కొట్టడం, పూర్తిగా ఏరేయడం. అంటే సింపుల్ గా చెప్పాలంటే కలుగుల్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదుల్ని బయటికి లాగి తరిమి నాశనం చేయడం. అదే ఈ ఆపరేషన్ లక్ష్యం. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ కిష్త్వార్ అడవుల్ని జల్లెరబడతా ఉన్నాయి. ఒకవైపు మంచు, ఒకవైపు పొంచి ఉన్నటువంటి మరణం. రాత్రి పగలు అన్న తేడా లేకుండా మన సైనికులు ఆపరేషన్ త్రషిని కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదులు ఈసారి తప్పించుకోలేరు. మిత్రులారా, పాకిస్తాన్ ప్రతిసారి రిపబ్లిక్ డే సమయంలోనో, దేశంలో ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడో, ఏవైనా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడో ఇలాంటి కుట్రలకి పాల్పడుతూ ఉంటుంది. ఈసారి కూడా దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతంలో కాశ్మీర్లో స్థానికంగా ఉన్నటువంటి స్లీపర్ మాడ్యూల్స్ సహకారంతో ఉగ్రవాదులు లాంగ్ టర్మ్ హైడౌట్స్ నిర్మించేటువంటి భారీ ప్లాన్ రెడీ చేసుకున్నారు. మన సైన్యం అప్రమత్తంగా లేకపోతే, ఈ బంకర్లు యాక్టివేట్ అయి ఉంటే, అమ్మో, ఆ ఊహే భయంకరంగా ఉంది. మన సైన్యానికి శాల్యూట్ చేద్దాం. మన దేశంలోనే ఉంటూ మన శత్రువులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశద్రోహుల్ని ఎండగడదాం. పాకిస్తాన్ టెర్రరిజాన్ని గట్టిగా ఖండిద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.